హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నిన్న నైట్ అయితే వ్లాగ్ ఎక్కడ ఎండ్ చేశానో అక్కడే స్టార్ట్ చేశాను. యాక్చువల్లీ నిద్ర పట్టలేదని చెప్పేసి సరే ఇంకొంచెం వర్క్ చేద్దామని చెప్పి నేను నా టేబుల్ దగ్గర కూర్చున్నాను. సో ఏంటంటే ఇది ఇప్పుడు గార్డెన్కి మార్కింగ్స్ ఇస్తున్నాను అనమాట. సో నేను మ్యాక్సిమమ్ ఈ డ్రాయింగ్ బట్టే ఫాలో అవుతున్నాను. సో యాక్యురేట్గా మెజర్మెంట్స్ అన్నీ వస్తాయని చెప్పేసి నేను అలా చేస్తున్నాను. సో డ్రాయింగ్ ఐవరీ షీట్ మీద ప్లేస్ చేసి నేను పిన్స్తో హోల్స్ పెట్టి మార్క్స్ చేస్తున్నాను అనమాట. సో దట్ అది గార్డెన్ ఏరియాగా కన్సిడర్ అవుతుంది. దాన్ని నీట్గా కట్ చేసి పక్కన పెట్టుకోవచ్చు అని చెప్పేసి. సో ప్లాన్ అయితే బాగా వర్కౌట్ అయింది. నాకు యాక్యురేట్ మెజర్మెంట్స్ వస్తున్నాయి. ఎందుకంటే ఈ డ్రాయింగ్ బట్టే నేను నా టోటల్ లేఅవుట్ని మార్క్ చేసుకున్నాను కాబట్టి సో పిన్ టు పిన్ అన్నీ అదే రకంగా మార్క్ చేసుకుంటున్నాను. సో మార్కింగ్ అయితే అయిపోయింది గార్డెన్ ఏరియా. సో దాన్ని స్కేల్తో ఇంకా పాయింట్ టు పాయింట్ డ్రా చేసుకొని ఇంకా కట్ చేసేసుకుంటాను. ఏంటంటే ఇలా చేయడం వల్ల కొంచెం బాగా టైం సేవ్ అవుతుంది. మెయిన్ ఏంటంటే డ్రాయింగ్ బట్టి నా లేఅవుట్ ఉంది కాబట్టి నాకు ఈ వర్క్ ఈజీ అయింది. సో ఇంకా పీస్ని కట్ చేసేసుకుంటాను అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేను కొంచెం లేట్గా లేస్తున్నాను. అరౌండ్ 6:15 అలా లేస్తున్నాను. అండ్ బ్రేక్ఫాస్ట్ ఏమో రెడీ అవుతుంది, మసాలా ఉప్మా. ఈలోగా నా టేబుల్ దగ్గర అయితే నేను నా వర్క్ స్టార్ట్ చేసేసాను. ఇప్పుడు ఈ సెక్షన్ లోవర్ సెక్షన్ ఉంది కదా, దీనికి పెయింట్ కూడా నేను నైటే వేసేసాను. సో ఇప్పుడు పైప్స్కి సపోర్ట్స్ వేస్తున్నాను అనమాట. సో చూసారు కదా, ఇది పైప్ ఇలాగ ఒక్కొక్క పైపు ప్లేస్ అవుతుంది లోపల. ది అదర్ ఎండ్ మ్యాచ్ అవ్వడానికి నేను ఆ రకంగా పెడుతున్నాను. సో ఇది ఆ పైన వచ్చే పైప్ లైన్ సెక్షన్ అనమాట. సో ఒక్కొక్క బెండ్ ఉంది కదా, ఒక్కొక్క బెండ్ దగ్గర వాల్వ్ వస్తుంది. సో ఇవి స్మాల్ సర్కిల్స్ వాల్వ్ కోసం. బాగా మార్నింగ్ నుండి అలా టేబుల్ దగ్గర కూర్చున్నాను. అలా బయటకు వెళ్ళాను, మబ్బు వేసింది, వర్షం వచ్చేంతగా మబ్బులు వచ్చేసాయి అనమాట. కానీ వర్షం అయితే ఏం పడలేదు. సో ఈవినింగ్ అలా గార్డెన్లో ఉన్నాను. గార్డెన్లో ఏమో అమ్మ ఇవి బ్రింజాలు తెంపుతున్నారు. సో షూట్ చేశాను. సో మా వెజిటబుల్స్ మ్యాక్సిమం అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఫ్రెష్గా మేము తెంపుకొని తింటాం. ఇవైతే చాలా హెల్తీగా ఉన్నాయి, ఏ పురుగు ఏమీ లేదు. చాలా హెల్తీగా ఉన్నాయి వెజిటబుల్స్. వీడు మాత్రం భలే ఆడతాడబ్బా నాతో. ఇది వైట్ బ్రింజాల్. సో నైట్కి అరౌండ్ 8:30 అయింది. వాల్స్ అయితే అన్నీ రెడీ అయ్యాయి. చూస్తున్నారు ఎంత చిన్న వాల్స్. ఈ వాల్ కంప్లీట్ మేకింగ్ వీడియో మీకు క్రాఫ్ట్ స్టూడియోలో అవైలబుల్గా ఉంటుంది. క్రాఫ్ట్ స్టూడియో పేజ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఈ రకంగా ఆ బెండ్ దగ్గర ఈ వాల్ అనేది ఫిట్ అవుతుంది అనమాట. సో నైట్ పూరి విత్ ఆఫ్టర్నూన్ కర్రీనే. సో వాల్స్ అన్నీ ఇలా ప్లేస్ అయ్యాయి 4 పైప్స్కి. ఈచ్ పైప్కి 4 వాల్స్ చొప్పున ఆ సెక్షన్లో అలాగా ప్లేస్ అయ్యింది. సో ఇదన్నమాట ప్లాన్. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. పైప్ లైన్ వర్క్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. సో గైస్, బాయ్.